తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. సుమన్ టీవీకి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. గురుగారు, మాఘమాసం జనవరి 19 నుంచి ప్రారంభం శ్యామల నవరాత్రులు అని విన్నాం. అవును. శ్యామల నవరాత్రులు అంటే ఎవరిని ఆరాధించాలి? అందరూ ఈ నవరాత్రులు చేసుకోవచ్చా? ఒకవేళ చెయ్యొచ్చు అంటే గనక ఇళ్లల్లో ఏ విధంగా ఆచరించుకోవాలి? చెయ్యకూడదు అంటే గనక ఎందుకు? ఈ వివరాలు తెలియచేయండి. శ్యామల నవరాత్రులు అనేటువంటివి మనకి గుప్త నవరాత్రులుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు చూడండి, గుప్తము అన్న తర్వాత రహస్యము అనేది దానికి తెలుగులో అచ్చంగా చెప్పవలసిన పదం. రహస్యంగా చేసేటువంటివి ఈ మధ్యకాలంలో మీడియా ద్వారా కానివ్వండి, రకరకాల వాళ్ళు రకరకాలుగా వద్దన్న పని దాని గురించి ప్రచారం ఎక్కువగా చేయటం అనేది బాగా అలవాటైపోయింది. నిజంగా ఈ గుప్త నవరాత్రులు 2 సార్లు వస్తూ ఉంటాయి. ఒకటి మాఘమాసంలో, ఒకటి ఆషాఢ మాసంలో వస్తూ ఉంటాయి. ఇవి 2 కూడా మామూలు సామాన్యులు ఆచరించరాదు, చేసుకోకూడదు. వీళ్ళు చేయవలసింది ఏమిటి? వసంత నవరాత్రులు చేసుకోవచ్చు. వసంత నవరాత్రులు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా. అలాగే శరన్నవరాత్రులు అంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మాసం ఆశ్వీజ మాసంలో పితృపక్షాలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి పాడ్యమి నుంచి మనకి విజయదశమి దాకా చక్కగా ఆ 10 రోజులు చక్కగా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మేమేదో కొత్త బాణి, మేమేదో కొత్తగా చేసాము, మేము కొత్తగా చెప్తున్నాము, మా దగ్గరే కొత్త ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి అనేటువంటిది ఎక్కువగా ప్రపంచంలో ఈ ప్రతిరోజు వీళ్ళకి కొత్తది కావాలి. ఈ కొత్తది అనే దానికి ఒక ఎండింగ్ అనేది ఎక్కడా లేదమ్మా. పుడుతూనే ఉంటాయి ఏదో. అంతే కదా. ఇప్పుడు ఇవాళ కొత్తది కావాలన్నావు, ఇవాళ కొత్తగా చేంజ్, రేపు మళ్ళీ కొత్తది ఏంటి? ప్రతిరోజు కొత్తది 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 అంటే మనిషి ఏమైపోతున్నాడంటే ఉన్న దాని మీద అశ్రద్ధని పెంచుకుంటున్నాడు. తద్వారా ఈ దేవత వాళ్ళని కొత్త దాన్ని ఆరాధన చేసిన ఈ వదిలేసినటువంటి దేవతలు మీకు పుణ్యాన్ని ఇవ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఇలా కూడా ఉంటుంది మరి. అంతేగా. అంటే అమ్మవారు మీకు అమ్మవారు అయ్యవారని కాదమ్మా. ఇప్పుడు మీ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అనుకుందాం ఎగ్జాంపుల్గా. మరి మీరు వెంకటేశ్వర స్వామిని ఆచరించాలా, లేకపోతే ఏవేవో కొత్త దేవుడు అండి, కొత్త దేవుడు అండి అన్నట్టుగా కొత్త కొత్త దేవతలను ఆరాధన చేయాలా? ఆయన విస్మరించకూడదు. మరి విస్మరిస్తున్నారుగా అందరూ. మీరు గమనించినట్లయితే గత 30 ఏళ్ల నుంచి ప్రధానమైనటువంటి దేవతా మందిరంలో ఎదురుగుండా మీరు కూర్చుంటే మీ ఇలవేల్పు ఫోటో కానీ, లేదా మీకు ఎవరైనా గురువులు మంత్రం ఉపదేశం చేసి, ఒకరికి లక్ష్మీ మంత్రం ఇవ్వచ్చు, ఒకరికి విష్ణు మంత్రం ఇవ్వచ్చు, ఒకరికి శివ మంత్రం ఇవ్వచ్చు, దుర్గా మంత్రం, ఆ మంత్రదేవత ఫోటో మాత్రమే మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు శ్యామల నవరాత్రులు పెట్టారు, ఇప్పుడు ఈ మంత్రదేవత ఫోటో తీసేస్తారు, 20,000 ఫోటో పక్కకు జరిపేస్తారు. మీరు సెంటర్లో పెట్టాలి. రేపు ఇంకొక అమ్మవారు వస్తుంది, మళ్ళీ ఈ అమ్మవారి ఫోటో తీస్తారా? మీరు ఈ తీయటం అంటే ఏమిటి? నీలో స్థిరం లేకుండా నీవే నీ జీవితాన్ని తయారు చేసుకున్నప్పుడు, గతం నుంచి ఉన్న స్థిరంగా ఉన్న దేవతను పక్కకు జరిపినప్పుడు, ఇప్పుడు మా అమ్మగారి వలన నేనేం లాభపడలేదు అని నేను అన్నా అనుకోండి, ఎంత పెద్ద తప్పది. అమ్మ జన్మ ఇవ్వకపోతే నేను అమ్మవారితో మాట్లాడగలుగుతానా? అమ్మవారిని ఆరాధన చేయగలుగుతానా? అవకాశమే లేదు. ఇప్పుడు ఆ మాదిరిగా ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా అవి నడుస్తున్నాయి. దయచేసి నేను మన ప్రేక్షకులందరినీ కూడా కోరుతున్నాను, అలాంటి ప్రయోగాల జోలికి మాత్రం వెళ్ళవద్దు. దానివల్ల మీరు గతంలో తెచ్చుకున్నటువంటి పుణ్యము, గతంలో మీరు తెచ్చుకున్న సంస్కారం వల్ల తెచ్చుకున్నటువంటి ఆనందాన్ని కోల్పోతారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి కొత్తవి మాత్రం మీరు చేయవద్దు. మీకు మొదటి నుంచి మీ ఇంట్లో మీకు మంగళగౌరి నోములు ఉన్నాయి, అవి చేసుకోండి. కేదారేశ్వర స్వామి నోము ఉంటుంది చాలామందికి. లక్ష్మీ నోములని, దీపావళి లక్ష్మీ నోములు అని చెప్పి చాలామంది పడుతూ ఉంటారు. అలాగే ఈ శ్రావణ మాసం వచ్చేసరికి చాలామంది ముత్తైదువులు మాఘమాసంలోనూ, కొన్ని విశేషమైన పర్వటి రోజుల్లో, ఉగాది రోజున, అలాగే వసంత పంచమి రోజున, అలాగే వినాయక చవితి రోజున కొత్త నోములకి వాళ్ళు శ్రీకారం చుడతారు. ఉదయ కుంకుమ నోము అని చెప్పి పొద్దున్నే వెళ్ళి బొట్టు పెట్టి రావటం ముత్తైదుకి, పశువు కుంకుమ నోము అని చెప్పేసి, 16 ఫలాల నోము అని చెప్పేసి ఇలా పడుతూ ఉంటారు. అవి వేరు, అవి చేసుకోండి.
ఇప్పుడు ఇక్కడ కొత్త అసలు దేవుణ్ణే నీ కులదేవతని నీ ఇష్టదేవతని పక్కకు జరిపి ఇది చేస్తే బాగా అవుతుంది. నీ మైండ్లో ఏమున్నది? ఆశ. ఆశే నీకు ప్రధాన శత్రువు అవుతుంది తర్వాత. ఇలా ఒకసారి ఒక ఇంటి లోపల జరిగిన సంఘటన చెప్తున్నానమ్మా. ఇది జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, పాపం చాలా మంచి బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు. ఇది నిజంగా జరిగినటువంటి కథ. ఆ బ్రాహ్మణ కుటుంబంలో వారు రోజు ఇంట్లో దేవతల్ని మంచిగా సాలగ్రామం ఏదో అమ్మవారి విగ్రహం వాళ్ళు ఏంటంటే మనకి పంచదేవతలు ముఖ్యం. ఇక్కడ 5గురు దేవతలు ప్రధానమైనటువంటి వాళ్ళు. విష్ణువు, గణపతి, సూర్యుడు, అమ్మవారు, శివుడు. ఇది మధ్యలో ఉంటే అంబికా పంచాయతనం, మధ్యలో విష్ణు ఉంటే విష్ణు పంచాయతనం. ఆయన అంబికా పంచాయతనం పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉన్నారు. ఈలోగా ఆ ఊరికి ఎవరో గురువు గారు వచ్చారు. ఆయన ఇట్లా చేతులతో రకరకాలుగా చమత్కారాలన్నీ చేస్తూ ఉండి అందరికీ ఏదో లాభం అయింది అని అంటున్నారు. అంతా బాగుంది. ఈయన రాలేదు, ఈ బ్రాహ్మడు ఆయన దగ్గరికి పోలేదు. నా ఇంట్లో నాకు అంబికా పంచాయతనం ఉంది, చేసుకుంటున్నాను, పేదగానే ఉన్నా కానీ నాకు బాధ లేదు అనుకున్నాడు. ఆయన ఉంటున్నాడు. కానీ భార్య మాత్రం ఏమండి ఆయన వచ్చాడట, ఆయన ఏదో బాగా చూస్తున్నట్ట, మీ జపం వెధవ జపం మీరు ఇంతకాలం చేశారు, ఏం ఉపయోగం ఉంది ఈ దేవుడు వలన అని ఆవిడ అలా మాట్లాడుతూ ఉండి ఈ మొగుడు వినలేదు. వినకపోయేసరికమ్మ ఈ పెళ్ళం పక్కింటికి పోయి మీరు ఏదో వెళ్ళారు కదా పిండి గారు, నేను కూడా వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళింది ఆ మాంత్రికుడి దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆ మాంత్రికుడు రేపు మీ ఇంటికి వస్తానులే అమ్మా అని చెప్పాడు అనమాట. ఎట్లాగో భర్త రావటం లేదు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నా శక్తి ఏదో నేను చూపించాలని వచ్చినప్పుడు ఆ మాంత్రికుడిని ఆ ఇంటి లోపలికి రానివ్వటం లేదు ఈ ఇంట్లో ఉండే దేవత. చూడండి, ఇప్పుడు మరి ఇంట్లో ఉన్న దేవతకి శక్తి ఉన్నట్లా, బయట ఉన్న మాంత్రికుడి దగ్గర శక్తి ఎక్కువగా ఉన్నట్లా. ఇది యథార్థంగా మా చిన్నప్పుడు జరిగిన సంఘటన నేను చెప్తాను, మేమందరం చూసిన సంఘటన. కాబట్టి అప్పుడు ఈమె అదేంటి రండి రండి అని చెప్పాడంటే, నేను రాలేకపోతున్నానమ్మా, మీ వారిని బయటికి రండి. సరే ఎందుకు రాలేకపోతున్నారు, నువ్వు చూడవయ్యా నీ దివ్య దృష్టితో, నువ్వు కూడా చాలా అనుష్ఠానపరుడివే కదా అని పాపం ఈయన చాలా సాత్వికంగా మాట్లాడితే, మీ ఇంట్లో ఉన్న దేవుణ్ణి చెరులో కలిపేయండి, నేను కొత్త దేవుణ్ణి ఇస్తాను, అప్పుడు మీకు కలిసి వస్తుంది అని అన్నాడు. అప్పుడు ఈయన అమ్మవారి ఇన్నోట్లోంచి ఒకటి చెప్పింది, నా ఇంట్లో దేవత ఎంతో శక్తివంతురాలు కాబట్టి నువ్వు రాలేక నిలబడిపోయినావు, నా ఇంట్లో దేవత నేను బయట పడేసుకుంటున్నాను అని. అప్పుడు ఈవిడికి జ్ఞానోదయం కలిగి మొగుడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగిందమ్మ. అంతది మన ఇంట్లో ఉండే మొట్టమొదటి నుంచి. ఇప్పుడు మీ అత్తగారు మీకు మిమ్మల్ని అమ్మాయి కోడలు ఇదిగో మామయ్య గారు పూజ చేస్తుంది, రేపు నువ్వే పెద్ద కోడలివి, నీకు అప్పచెబుతున్నాను, దీన్ని మాత్రం వదలద్దమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అని చెప్పింది అనుకోండి, మీరు మళ్ళీ మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేసి కోడలు వచ్చేదాకా మీరు చేస్తూనే ఉండాలి, ఆ కోడలికి ఈ విగ్రహాన్ని అప్పచెప్పాలి, బాధ్యత. పూర్వకాలంలో మనకు అలాగా ఒక వసంత నవరాత్రులు మాత్రమే ఉండేవి, చేసేవాళ్ళు కొత్త సంవత్సరంలో. అలాగే మనకి శరన్నవరాత్రులు చేసేవాళ్ళు. అవి రెండు ఇప్పటిదాకా చాలా ఇళ్లల్లో నడుస్తూనే ఉన్నాయి, అలా ప్రామాణికంగా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మీరన్నట్టు ఈ మాఘమాసంలోనూ ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో ఇక్కడ మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలకు వస్తే, పూర్ణ దీక్షాపరులు, శ్రీ విద్యోపాసకులు అంటాం మేము. పూర్ణ దీక్షాపరులు అంటే పూర్ణ విద్యగా అమ్మవారికి సంబంధించిన అన్ని విద్యలు తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఈ అమ్మవారి యొక్క మంత్రోపదేశం జరిగి ఉంటుంది వాళ్ళ గురువుల ద్వారా. వారు మాత్రమే దీన్ని జపం చేసుకుని, అది కూడా గుప్తంగా చేసేటువంటిది. వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా చేసేది కాదు. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది పోటీ ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు నేనేదో నా దగ్గర కొత్త టెక్నాలజీ వచ్చిందంటేనే నేను ఆకర్షితంగా కనిపిస్తాను, లేకపోతే ఏదో పాత చింతకాయ పంచడిలాగా నన్ను అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఒక వీక్నెస్గా మనల్ని చూస్తున్నారని. ఇప్పుడు నేను ఈ ఉపాసకుణ్ణి అని చెప్పడం ఒకటి. తర్వాత ఈ శ్యామల నవరాత్రులు చేసేటువంటి వాళ్ళు కొంత తాంత్రిక ప్రకారంగా చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఈ తాంత్రికంగా ఈ నవరాత్రులు చేసినప్పుడు అమ్మా, మొదటిసారి పాలు పొంగినట్లుగా స్పీడ్గా మనిషి పైకి ఎడతాడు, టక్ మన కింద పడితే దారుణమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో
మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అనుభవిస్తున్నారు. వాళ్ళు బయటికి చెప్పటం లేదు. చేసినటువంటి వాళ్ళు, చేయించుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా. ఇవి చాలా రహస్యం. అంతెందుకమ్మా, మనకి లలితా సహస్రనామాల్లోనే రహస్య సహస్రనామ స్తోత్రం ద్వితీయో అధ్యాయ అని ఉంటుంది. లలితా సహస్రనామాన్ని రహస్యంగా చదువుకోమని చెప్తోంది అమ్మవారు. అలాంటిది శ్యామలా నవరాత్రికి గుప్త నవరాత్రి అని పేరున్నది ముఖ్యంగా. మరి నువ్వు గుప్తంగా ఉంచాల్సిన దాన్ని పైకి వచ్చి ఆ మంత్రాలు హోమగుండం. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను ఏదో ఇట్లా కూర్చుని మామూలుగా మౌనంగా ఉన్నాను అనుకోండి, ఇలా కూర్చున్నాను అనుకోండి, మీరు ఏమనుకుంటున్నారు? నిద్రపోతున్నాడేమో, కాస్త మంత్రం పైకి చదవయ్యా, ఇలా అంటూ ఉంటారు. ఇలా అంటున్నారు. మీరు గమనించారు లేదు? ఇప్పుడు కూర్చుని నేనేదో పెద్దగా నాకు మంత్రం, నేనే పెద్ద మంత్ర దేవతలందరూ కూడా నాకే వశమైనట్టుగా ఢామ్ ఢీమ్ ఢూమ్ అన్నట్టుగా ఏవో ఒకటి అలా చేస్తుంటే నమ్ముతారు. అంటే ఇప్పుడు నువ్వు దేవతని గుప్తం దగ్గర నుంచి బహిర్గతం చేసినట్టే. నీ దగ్గర దేవతే ఉండదు. నీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము హోమం చేయించుకుంటే మాకు ఫలితమే ఉండదు. ఇప్పుడు చెప్పండి, శ్యామలా నవరాత్రులు ఎవరు చేయాలి? దీక్షపరులు మాత్రం. కాబట్టి మరి వీళ్ళు దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయించి వాళ్ళ కష్టానికి ఏదన్నా మార్గం కావాలి అనుకున్నప్పుడు మీరు మీ మీ అనుష్ఠానాల్లో ఏ దేవత వలన వారికి ఆ కష్టం తొలగిపోతుందో ఆ దేవతది ఏదో మీరు గుప్తంగా జపం చేసి కుంకం ఇచ్చినా తీర్థం ఇచ్చినా వాళ్ళకి ఫలితం అయిపోతుంది. నిజంగా ఉపాసనా పరులైతే కనుక. మీకు అర్థమైందమ్మా? కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఎంత చెప్పినా కూడా పులుపు చావలేదు అన్నట్టుగా జనాలకి ఏదోటి మేము చేసుకోవాలి అనేటువంటి ఒక, అంటే ఎక్కడ వస్తుందంటే గురువుగారు, ఫలానా వాళ్ళు చేసుకుని మాకు ఇలా జరిగిందండి అని చెప్పగానే ఒక కోరిక పుడుతుంది. సాధారణం అంటే మనుషులుగా, సరే వాళ్ళకి మంచి అయింది కదా, మాకు కూడా అమ్మ మంచి చేస్తుందని ఆశతో శ్యామలా నవరాత్రులు మేము చేసుకోవచ్చా అండి, అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చా, కలశం పెట్టాలా, 9 రోజులు ఉంచాలా, ఏ రంగు ప్రధానం, నైవేద్యం ఏంటి, ఇలా అన్ని ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా చాలా మంది కామెంట్స్ లో అడిగారు చేసుకోవచ్చా అని. నేను అందుకనే మిమ్మల్ని అడిగాను, నిజంగానే అసలు అందరూ చెయ్యొచ్చా? అందరూ చేయకూడదమ్మా. అది మాత్రం ఖచ్చితంగా ఎవరంటే వాళ్ళు చేసేవి నవరాత్రులు ఇవి కావు. మీరు మామూలుగా చేసుకోవాలనుకుంటే వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు మాత్రమే చేసుకోండి. దాని నుంచి మీకు ఎటువంటి ప్రమాదము ఉండదు. ఆ సమయంలో మీరు చేయకపోతే మీకు నష్టం. వసంత నవరాత్రుల్లో మీరు చేయకపోతే మీకు నష్టం. శరన్నవరాత్రుల్లో మీరు చేయకపోతే నష్టం. కానీ ఇవి చేయకపోతే మీకు నష్టం లేదు. ఇవి చేసుకోవాల్సింది ఎవరు? ఉపాసన ఉండి, ఆయా దేవతల ఉపాసన ఉండి ఆయా దేవతల ఆరాధన చేసేవారు. వారికి ఏదో ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా మీ అందు అనురక్తి కలిగి, అభిమానం కలిగి, అయ్యో ఈ అమ్మాయికి చాలా కష్టంగా ఉంది, ఎప్పటి నుంచో గమనిస్తానని ఆ ప్రసాదం మీకు పెట్టుండొచ్చు. మీకు ఏదో లాభం కలిగి, గురుగారు ప్రసాదం పెట్టారు, నాకు లాభం కలిగింది, ఏం ప్రసాదం అండి అని మీరు అడుగుతారు. ఏదో లేవు వాళ్ళ ఆవిడొచ్చి, ఏదో లేవు గురువుగారు శ్యామలా నవరాత్రులు చేశారు, ఆ ప్రసాదం నీకు ఇచ్చారు, నీ అదృష్టం పండింది అని ఆవిడ అనవచ్చు కాక, ఇప్పుడు మీరు మొదలెట్టకూడదు. మళ్ళీ అది ఇక్కడే వస్తుంది. అది మీరు మొదలెట్టకూడదు. ఆయన చేసే వారికి దిక్కి మీరు ఏమైనా వస్తువులు తీసుకెళ్ళి ఇవ్వండి. వారు హోమం చేసుకుంటారు, హోమ సమిధలు, ఆవు నెయ్యి, ద్రవ్యాలు ఏమన్నా వారికి సహాయం చేయండి. ఇవ్వటం మూలకంగా వారు ఉపయోగించుకుంటారు. కాబట్టి ఆ దేవత ఇవి ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడానికి ఆవిడే సంకల్పించుకుంటుంది. ఒకవేళ ఆ దేవతే వీరికి కలలో కనిపించి ఆ మంత్రాన్ని ఏమన్నా, ఇప్పుడు నేను చేస్తున్నాను శ్యామలా నవరాత్రులు, మీకు అనిపించింది గురువుగారికి ఇద్దామనిపించింది, ఇచ్చారు. నా కల్లో కనిపించి అమ్మవారు మీకు మంత్రం ఇవ్వండి అని చెప్పింది, అప్పుడు ఇవ్వవచ్చు. అమ్మ ఆజ్ఞతోనే. అది దాన్ని అతిక్రమించి మనం మాత్రం ఎప్పుడు కూడా చెయ్యరాదు. సంతోషం. ధన్యవాదాలు. అమ్మవారు ఆశీస్సులు.